హాయ్, వెల్కమ్ టు మీ విలేజ్ లావణ్య 4, 3, 2, 1. వెల్కమ్. ఈరోజైతే నేను చెరుకు నుంచి బెల్లం అనేది ఎలా తయారవుతుంది అనేది అయితే మీకైతే చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. మా ఊర్లో అయితే అంటే మన విలేజ్లో అయితే ఎలా తయారు చేస్తారో మీకైతే చూపిస్తాను. మీరైతే చూడ్డానికి రెడీగా ఉన్నారా? బెల్లము, చెరుకు పాలు ఇవన్నీ అయితే కనిపిస్తాయండి మనకి. మరి వెళ్దామా? వచ్చేసేయండి. చెరుకు ఆడిచ్చే దగ్గరికి అయితే వచ్చానమాట. బెల్లం తయారు దగ్గరికి. చెరుకు అయితే లోడ్ అయితే దిగింది, అంటే అయిపోయి వచ్చేసింది అనమాట. కొద్దిగైతే ఉంది. ఇంకా అన్న వాళ్ళైతే చెరుకునైతే పిప్పి చేస్తున్నారనమాట. చెరుకు నుంచి చెరుకు రసం తీస్తూ ఉన్నాడు అన్న. ఒకసారి చూడండి, మిషన్ అనే దాన్ని ఇలా సెట్ చేసి అయితే పెట్టుకున్నారనమాట కన్వీనియంట్గా. అంటే చెరుకు మిషన్లో వెళ్తూ ఉంటే దాని నుంచి చెరుకు రసం అనేది అటు సైడ్ వెళ్తూ ఉంటుంది. ఒక సైడ్ అయితే పిప్పిలా పడుతూ ఉంటుంది అనమాట. ఒక మనిషి అటు సైడ్ నుంచి చెరుకు అనేది పెడతా ఉంటే ఇంకో మనిషి ఇలా చెరుకుని పక్కకు తీస్తూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే దగ్గరకు కూడా ఇలా వేస్తూ ఉంటారు. నాకైతే అసలు రాదండి, నేనైతే ట్రై చేశాను. అంటే అన్న చెప్తా ఉన్నారనమాట, ఫాస్ట్గా పెట్టాలి లావణ్య అనేసి అయితే చెప్తా అన్నాడు అన్న. నేను కూడా అలానే పెడుతూ ఉన్నాను అనమాట. అంటే ఆ ఫాస్ట్నెస్ కాదండి, చాలా ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట మిషను. మనము ఒక 3-4 అయితే తీసుకొని మిషన్లో అయితే ఇలా అయితే పెడుతూ ఉండాలి. నేనైతే నాకు వచ్చినంత వరకు అయితే ట్రై చేశాను. నేను కొంచెం చెరుకు పాలు అనేది తీసానండో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మూవీలలో అయితే చూస్తూ ఉంటాం కదా చెరుకు పాలు తీయడం, అలా మనం డైరెక్ట్గా అలా చేయడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అన్న అయితే కొంచెం ఫాస్ట్గా పెట్టుమా, చూసారా? అన్న అయితే ఫాస్ట్గా చెక్కి అలా పెట్టాలన్నమాట. అంటే రాడ్స్ కింద అనేది పెట్టాలి చెరుకుని. నాకైతే అసలు అవి మన స్టామినా సరిపోలేదనమాట. అన్న అయితే పెడుతున్నాడు. ఇంకా ఆడ నుంచి వచ్చాక మీకైతే దగ్గరగా చూపిస్తాను రండి. ఒక్కసారి మిషన్లో ఎలా పెడతాను ఒకసారి దగ్గర నుంచి అయితే మీరు చూసారా? ఆ రాడ్ చూసారా? దాని కింద అయితే మనం ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టినట్టయితే అది నలుగుతూ, ఇంకా అలా నలుగుతూ అయితే వెళ్తుందన్నమాట. చూసారా? చెరుకు పాలు చూసారా? ఇటు సైడ్ చెరుకు పాలు వస్తుంది, అటు సైడ్ అయితే పిప్పు అయితే పడుతూ ఉంది. ఇంకా చెరుకు పాలు అయితే ఎలా వస్తూ ఉంటాయి అన్నమాట. పిప్పు చూసారా? అటు సైడ్ అయితే వెళ్తూ ఉంటాయి. చెరుకు పాలు చూసారా ఎలా వస్తుందో? అంటే వీళ్ళు ఆడుస్తూనే ఉంటారనమాట. చెరుకు అయిపోవడం, దించడం, బెల్లం తయారు చేయడం, మళ్ళీ బెల్లం మండికి అయితే తోలిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళది కంటిన్యూషన్లో అయితే ఉంటుంది. చూసారా? ఈ మొత్తము దాన్ని పెనుమంటారు. పెనుము నిండా చెరుకు పాలు అనమాట. ఒక సైడ్ చెరుకు పాలు ఉంటుంది, అటు సైడ్ నుంచి చెరుకు పాలు తీసి ఇటు సైడ్ పోసి దాన్ని అయితే ఉడికిపెడతా ఉంటారు. ఎలా ఉడికిపెడతారంటే మనకి మంటకి చాలా కట్లు అవుతాయి. కట్లు ఉంటేనే కదండి మండుతుంది. అన్ని కట్లు అయితే మనం తీసుకురాలేం. కాబట్టి ఆడ పిప్పి అనేది వచ్చింది కదా, మీకు పిప్పి అనేది పడుతుంది కదా, దాన్ని అయితే బాగా ఎండపెట్టి దాన్ని అలా ఇలా తిప్పించి బాగా ఎండబెట్టినాక దాన్ని అయితే తీసుకొని వచ్చి జాగ్రత్తగా పెడతారనమాట. జాగ్రత్తగా పెట్టి దాన్ని పొయ్యిలో వేసి, అంటే ఆ పెనం కింద ఒక హోల్ పెట్టుకొని దానికి వేసుకుంటారు ఆ పిప్పినంతా. అది దాని ద్వారా అది ఉడుకుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో చక్కెర కూడా వేస్తారండి. చక్కెర కూడా అంటే ఇంత మోతాదుకి ఇంత చక్కెర అనేసి వాళ్ళైతే కొలతగా అయితే తీసుకొని దానికి వేస్తారు. దాన్ని వేయడం వల్ల అది కొంచెం ఇదవుతుందంట, గట్టిపడడానికి సపోర్ట్ ఇస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే లోపల బాగా బాయిల్ అవుతున్నది కదా పెనంలో, ఆ రసము బాయిల్ అవుతుంటే ఆ పొగంతా దీని లోపల నుంచి హోల్ పెట్టుకొని బయటకు పంపిస్తారనమాట. దాని ద్వారా ఇంకా ఇలా బెల్లం అంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒక రేకులో ఇలా అయితే ఆరబెట్టుకుంటారు. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల బాగా ఆరుతుందనమాట. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది ముద్దుకు వస్తుంది అనగా వాళ్ళు మొత్తము ఆ బెల్లం పాకం ఉంటుంది కదండి, దాన్ని మొత్తము
దగ్గరికి అయితే తీస్తూ ఉంటారు. అంటే కొంచెం మీడియంగా ఉండేటప్పుడే ఇలా అయితే దాన్ని దగ్గరికి అనేది జరుపుతారనమాట. ఎందుకంటే వాళ్ళు జరిపే కొందికి ఇంకొంచెం అది టైట్ అవుద్ది అనమాట, కొంచెం గట్టిపడుతుంది కదా. కాబట్టి లిమిట్ తెలుస్తుంది కదా వాళ్ళకి, ఆ తెలిసినంతలో వాళ్ళు ఇలా అయితే దగ్గరగా అయితే జరుపుకుంటారనమాట బెల్లంని. మీరు చూస్తున్నారా, అసలు గరిటెలు కూడా దానికి తగినట్టుగా తెచ్చుకుంటారు ఇంగ్రీడియంట్స్ అంతా. దాని పరంగా వాళ్ళైతే ఇలా తీస్తారనమాట. ఇంకా ఇంకో సైడ్ అయితే వర్కౌట్, ఇంకా దీన్ని తీసేసినాక మళ్ళీ పాలు అటు సైడ్ వేసుకొని దాన్ని బాయిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళకైతే ఉంటాయన్నమాట. ఇంకా దీన్ని మొత్తాన్ని ఒక దగ్గరికి అయితే చేర్చుకొని ఇంక ముద్దలు పడడానికి గ్యాప్ అనేది కూడా వాళ్ళకి కావాలంట. అందువల్ల అయితే దీన్ని ఇలా మొత్తం అసలు ఎంత నీట్గా ఎత్తున్నారు చూసారా. ఇది మొత్తం కింద ఇనుము కాదండి, చెక్క పలక అనమాట. అది మొత్తము ఇనుము కాదు. అన్న ఏం చేస్తున్నారంటే ఆ ఉడుకుతున్న చెరుకు రసంలో నుంచి పైన పిప్పి అది ఇది వస్తుంది కదండి లైట్గా, దాన్ని అయితే ఇలా క్లాత్ కట్టుకొని గరిటెలాగా చేసుకొని కట్టుతో పక్కన అయితే పడేస్తున్నారు. మొత్తం చూసారా పొగ. ఇంకోటి మీకు సాంగ్స్ కూడా వినిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ సాంగ్స్ కూడా వాళ్ళు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఇలా ముద్దలు అయితే పెడుతున్నారనమాట. ఒకసారి చూడండి, తడిగుడ్డుతో అయితే పడతారు వాళ్ళు. అంటే వైట్ క్లాత్ని తీసుకొని దాన్ని తడి చేసుకొని దాంతో ఇలా అయితే బెల్లం ముద్దలు పడతారు. ఎందుకంటే అది వెచ్చగా ఉంటుంది, కాలుతూ ఉంటుంది అనమాట. గోరు వెచ్చగా అయితే ఉంటుంది. కంటిన్యూగా మన చేతిలో పెట్టుకున్నట్లయితే మనకి కాలుతుంది కదండి. నేనైతే 1 or 2 పట్టాను, అసలు అవ్వలేదు నా వల్ల. అంత వెచ్చగా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు పడుతూ ఉన్నారు చూసారా. భలే రౌండ్గా అసలు ఎంత టెక్నిక్గా రౌండ్ చేస్తున్నారు చూసారా. క్లాత్లో పెట్టుకొని ఇలా అయితే టెక్నిక్గా వాళ్ళైతే బెల్లం ముద్దలు అనేది చేస్తూ ఉంటారు. అలా ముద్దలు చేసిన తర్వాత ఆరబెడతారనమాట. బాగా ఆరబెట్టాలి దాన్ని అయితే అనేసి అలా ఆరబెడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మొత్తం ఇది చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా మాత్రమే తీసుకుంటూ ఉంటారు దాంట్లో నుంచి. ఎందుకంటే పలచనగా ఉంటే అది గట్టిపడిపోతుంది త్వరగా. అదే ఒక్క దగ్గరే ఉండింది అనుకోండి, అదైతే త్వరగా అయితే గట్టి పడదు. కాబట్టి దాన్ని ఇలా అయితే పెట్టుకున్నారు చూసారా. 2-3 అయితే కూర్చుంటారనమాట, 4 కూడా కూర్చొని చేస్తారు. ఆడ ఎంత ఉందో దానికి తగిన మనుషులు అయితే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే బెల్లం అనేది ఆరకుండా గట్టిపడకుండా ఉండాలి కదండి. అందువల్ల అయితే వీళ్ళు దాన్ని ఫాస్ట్గా, అంటే ఈ టైంలో అది అయిపోతుంది చూసినారా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తిరిగేసుకొని, అంటే ఆరకుండా దాన్ని తిరిగేసుకొని వాళ్ళకి కావాల్సినంత దాంట్లో వాళ్ళైతే ఇలా అయితే బెల్లం ముద్దల్ని పట్టేస్తున్నారు చూసారా. ఇలా బెల్లం ముద్దలు పడుతూ ఉన్నారు. అన్న అయితే ఇంకో సైడ్ అయితే మళ్ళీ చెరుకు రసం ఒక దాంట్లోకి పోసుకొని దాన్ని ఉడకబెట్టుతూ ఉన్నారనమాట. పిప్పినంతా నేను చెప్పాను కదా ముందు గెంటుతో ఎత్తారని, చూసారా. మీకు దగ్గరగా పెట్టి చూపించాలని మళ్ళీ వచ్చి ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా మొత్తంని గరిటెతో తీసి పక్కన, అంటే ఇంకో గంపలాగా ఉంటుంది, దాన్ని ఒక దాంట్లో పోస్తే కింద చెరుకు రసం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అందువల్ల ఇలా సెట్ చేసి ఇలా గంపలో అయితే పోస్తారు. ఆ గంపలో నుంచి రసం అంతా దాంట్లోకి వస్తుంది అనమాట. ఇంకా వీళ్ళ ప్రాసెస్ అయితే అయిపోయి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం అయితే ఉంది. చూసారు కదండి బెల్లం అనేది ఎలా తయారు చేస్తారనేది. మా విలేజ్లో అయితే ఇలానే చేస్తారనమాట. మరి మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేయరు, మరి సపోర్ట్ చేస్తున్నారు కదా మీ విలేజ్ లావణ్య అండి, మీ విలేజ్ అమ్మాయిని మరి సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు స్ట్రెంత్ అనమాట. మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.